భారతీయ రైల్వేకు డిమాండ్ ఎక్కువ. నిత్యం లక్షల మంది ప్రయాణికులు రైళ్ల సేవలను వినియోగించుకుంటారు. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వీటిలో ఒకటే ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులను 25% పరిమితం చేయడం. ఈ డెసిషన్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడతారని కొందరు అంటుంటే, రైల్వేకు కూడా నష్టం లేకపోలేదని మరికొందరు అంటున్నారు. కాగా జూన్ 16వ తేదీ నుంచి ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్ కుదింపు అమల్లోకి వచ్చింది. ఇది భవిష్యత్తులో ఇలాగే కొనసాగడంపై రైల్వే అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ రైల్వే బోర్డు మాత్రం ప్రయాణికుల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తోంది. ఇక గతంలో 4 నెలలుగా అడ్వాన్స్ బుకింగ్ ఉండేది. దాన్ని కూడా 2 నెలలకు రైల్వే శాఖ కుదించింది. రైళ్లలో వెయిటింగ్ లిస్టులను తగ్గించడం వల్ల డిమాండ్ ఎలా ఉందో తెలుసుకోవడం కష్టమవుతుందని అధికారులు అంటున్నారు. వెయిటింగ్ లిస్ట్ ఉండటం వల్ల దానికి తగ్గట్లుగా ప్రత్యేక రైళ్లను నడుపుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. కానీ ఇప్పుడు పరిమితి విధించడంతో డిమాండ్ ఎలా తెలుస్తుందని కొందరు రైల్వే అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే రద్దీగా ఉండే రూట్లలో ఎక్కువ రైళ్లు నడపడమే దీనికి పరిష్కారమని సూచించారు. వెయిటింగ్ లిస్ట్ తగ్గడంతో రైల్వేకు వచ్చే ఆదాయంలో కోత పడనుందని పేర్కొన్నారు. కొత్త విధానం వల్ల కొన్నిసార్లు రైళ్లలో బెర్తులు ఖాళీగా ఉండే అవకాశాలు లేకపోలేదు. తద్వారా రైల్వేకు ఆదాయం కూడా తగ్గే అవకాశం ఉందని రిజర్వేషన్ సూపర్వైజర్లు అభిప్రాయపడుతున్నారు. రైలు బయలుదేరే ముందు ఏజెంట్లు పరిస్థితిని తెలుసుకుని కరెంట్ రిజర్వేషన్ ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అయితే రైల్వే బోర్డు మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తోంది. సమగ్ర అధ్యయనం తర్వాతే 25% పరిమితిని తీసుకువచ్చామని చెబుతోంది. విపరీతంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు జారీ చేయడం వల్ల రైళ్లలో రద్దీ పెరిగిపోతోందని అంటోంది. టికెట్ల రద్దు రుసుముల రూపంలో రైల్వే సొమ్ము చేసుకుంటోందని విమర్శలు వెల్లువెత్తాయని, తమకు ఆదాయం కంటే ప్రయాణికుల సౌకర్యం ముఖ్యమని చెబుతోంది. అన్ని ఆలోచించే 25% పరిమితి విధించినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. ప్రస్తుతం 25% పరిమితితో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండే స్థానాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. కాగా జూలై 1 నుంచి క్రమంగా రైళ్ల ఛార్జీలను పెంచుతున్న సంగతి తెలిసిందే. దశల వారీగా ఈ పెంపు ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.